హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు గుండ్రాసి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాలామంది నన్ను కామెంట్స్ చేసి అడుగుతున్నారు. సో బ్రో, నాకు థర్డ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఈ ఫేజ్ అసలు ఇటో నాకు అంటే సీట్ రాలేదు. సో నేను నెక్స్ట్ ఏం చేయాలి, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలామంది అనేది టెన్షన్ పడి మరీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో వాటిపైన నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి కదా. సో స్పాట్ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి, అసలు స్పాట్ అడ్మిషన్స్ ఎవరు ఇస్తారు మనకి, సో ఆ సిపి గేటే మనకి స్పాట్ అడ్మిషన్ పెడుతుందా లేదా, సో వీటిపైన ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ మీరు స్పాట్కి వెళ్ళాలా, లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయినా వెయిట్ చేయాలా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి వాటి గురించి అయితే ఒక ఒక ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఇస్తాను అనమాట. సో మీరైతే వీడియో మొత్తం అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి, సో థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా సిపి గేట్కి సంబంధించిన 2021 అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి అన్ని ఫేజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో మనకి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. 21st ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనమాట. సో ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇస్తాను నేను. సో సిపి గేట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ 3 ఫేజెస్ మాత్రమే కండక్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళైతే అఫీషియల్గా స్పాట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అండ్ చెప్పరు కూడా. సో అఫీషియల్లీ వాళ్ళైతే స్పాట్స్ అయితే పెట్టరు, ఇదైతే ఇక్కడ కన్ఫర్మ్ మనకి. స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వరు వాళ్ళు. సో స్పాట్ అడ్మిషన్స్ ఎవరు ఇస్తారంటే, సో ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్ ఉంటాయి కదా, సో సబ్ క్యాంపసెస్ కాదు, సో ఎఫిలియేటెడ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ కాలేజీలో కొన్ని సీట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట త్రూ న్యూస్ పేపర్స్. సో న్యూస్ పేపర్స్ అంటే లైక్ డిస్ట్రిక్ట్ పేపర్స్, అండ్ ఏదో ఒక కాలం దగ్గర ఒక చిన్న యాడ్ లాంటిది, ఒక ప్రమోటింగ్ యాడ్ లాంటిది చేస్తారు వాళ్ళు. సో మా దగ్గర అయితే సీట్స్ ఉన్నాయి, స్పాట్ అడ్మిషన్స్ మేము పెడుతున్నాం అని చెప్పి ఒక డేట్ ఇష్యూ చేసి పెడతారు. అప్పుడు మీరు ఆ డేట్ లోపల చూసుకొని మీకు కావాల్సిన కోర్స్ ఉందా లేదా అని తెలుసుకొని మీ కాలేజీకి వెళ్ళి అక్కడ మీరైతే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకో వన్ థింగ్ ఏంటంటే, వాళ్ళు సీట్స్ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ అయితే మీ మెరిట్ స్కోర్ చూస్తారు. సో మీ మెరిట్ ఎంత ఉందో చూస్తారు. మీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీకు సీట్ అయితే వస్తుంది, వాళ్ళు అయితే ఇస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా ప్రైవేట్ కదా, డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు. సో ఎవరు ఎక్కువ ఫీజు పేమెంట్ చేస్తే వాళ్ళకు కూడా సీట్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు మెరిట్ స్కోర్ ఉన్నా కూడా వాళ్ళకు డబ్బులు ఎక్కువ పే చేస్తే వాళ్ళకైతే సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇక్కడ ఒకటి క్లారిటీ ఇస్తాను. స్పాట్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోటా కానీ, ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా మీకైతే ₹1 కూడా గవర్నమెంట్ నుంచి అయితే రాదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు ₹1 కూడా పే చేయదు మీ ఎడ్యుకేషన్కి, మీ 2 years ఎడ్యుకేషన్స్కి. సో ఈ క్రైటీరియా ఉంటుంది. అండ్ ఇంకో విషయం కూడా ఉంది. ఇంకో టాపిక్ ఏంటంటే, బ్రో నాకు ఇప్పుడు థర్డ్ ఫేజ్కు పెట్టుకుంటే నాకు కావాల్సిన సీట్ కాకుండా నాకు వేరే సీట్ వచ్చింది, నాకు ఆ సీట్ వద్దు అని నేను అనుకుంటున్నాను, దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగారనమాట. సో 2-3 ఒక 10 మంది దాకా అడిగారు నన్ను కామెంట్ సెక్షన్లో. సో నేను వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక క్లారిటీ తెస్తాను మీకు. సో బ్రో, మీరు ఫస్ట్ టైం థర్డ్ ఫేజ్కి పెట్టుంటే మాత్రం మీకు ఇది ఒక టెన్షన్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు సెకండ్ ఫేజ్కి అలాట్ అయిన వాళ్ళు రిపోర్ట్ చేసుకొని మరి థర్డ్ ఫేజ్కి వస్తే వాళ్ళకి థర్డ్ ఫేజ్లో సీట్ రాకపోయినా వాళ్ళకి సెకండ్ ఫేజ్లో సీట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇంకో టాపిక్ ఏంటంటే, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి సీట్ అంటే, మీరు అఫీషియల్గా ఒక కన్వీనర్కి ఫోన్ చేసి, లేకపోతే కన్వీనర్ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ త్రూ మీకు మీ కాలేజ్కి సంబంధించిన వాళ్ళకి కాల్ చేయించి, లేకపోతే కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి కన్వీనర్ నుంచి వాళ్ళకైతే ఒక మెసేజ్ లాంటిది వెళ్ళాలన్నమాట. మీరు హానరబుల్గా రిక్వెస్ట్ చేయాలి అండ్ ఒక లెటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ లెటర్ మీద లెటర్ మీద సిగ్నేచర్స్ లాంటివి పెట్టించి డైరెక్ట్ మీరు కాలేజ్ తీసుకెళ్ళినా కూడా మీ కాలేజ్కి వాళ్ళైతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తారు సీట్ని అయితే. సో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వకండి. ఈ ప్రాసెస్ అయితే బెటర్ ఉంటుంది. లేకపోతే కాల్ చేపియండి కన్వీనర్ నుంచి, ఆఫీస్ నుంచి వాళ్ళకి మీ కాలేజ్కి
ఒక కాల్ వచ్చేలాగా చేపియండి. అప్పుడైతే మీకైతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే బ్రో, నేను ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి నేను వెళ్ళను, అండ్ నెక్స్ట్ నేను ఏం చేయాలి? సో నేను స్పాట్ అడ్మిషన్స్కి ఎందుకు వద్దంటానంటే నేను స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే, సో చాలామంది స్పాట్ అడ్మిషన్స్కి వెళ్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, బెటర్ మీరైతే నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టి మరి చదువుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. మేబీ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది అంతా ఇది. సో మీరు డబ్బులు పెట్టి చదువుకునే స్తోమతలో ఉంటే మీరైతే మీ డిగ్రీని ఇప్పుడే కంప్లీట్ చేయాలి, మీ మాస్టర్స్ని ఇప్పుడే కంప్లీట్ చేయాలి, నాకు టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం మీరైతే వెళ్ళండి. స్పాట్కైనా వెళ్ళి మీరు డబ్బులు పెట్టి చదువుకోవచ్చు. సో డబ్బులు పెట్టని వాళ్ళు ఫోర్స్ఫుల్గా మేము స్పాట్లో వెళ్ళి చదువుకునే ఆలోచనలో ఉంటే మాత్రం బెటర్ మీరు వెయిట్ చేయండి. ఒక 3-4 months 5 months లోపు మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ కోవిడ్ వల్ల మ్యాక్సిమం మన ఇంటి దగ్గరనే ఉంటున్నాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ కొట్టి మంచి యూనివర్సిటీ క్యాంపస్ లాంటివి అలా కొట్టే అవకాశానికి అయితే ట్రై చేయండి. సో నా సజెషన్ అయితే ఇదనమాట. సో మీరు స్పాట్కి వెళ్ళకండి, ఎందుకంటే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో చాలా డిమాండ్ చేస్తారు. లైక్ ఐసెట్కి ఎలా అయితే ఎంబీఏ చేసే వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అంతకు ఎక్కువ డిమాండ్ చేస్తారనమాట స్పాట్ అడ్మిషన్స్లో. సో మీరు డబ్బులు పెట్టే స్తోమత ఉంటే మాత్రం మీరు వెళ్ళండి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఐసెట్ లాంటివి రాసి కూడా వాళ్ళకి అక్కడ పోలేక ఇక్కడికి మాస్టర్స్ కంప్లీట్ చేద్దామని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నా అడ్వైస్ అయితే ఇదే అనమాట. సో బెటర్ ఒక 3-4 months వెయిట్ చేయండి మంచిగా. లేకపోతే మీరు ఈ 3-4 monthsని యూజ్ చేసుకొని సెంట్రల్కైనా ట్రై చేయండి, లేకపోతే మళ్ళీ సిబికి రాయండి. ఇట్లా అయితే యూజ్ చేసుకొని మీకు మంచి ర్యాంకు వచ్చిన మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మీరు స్కాలర్షిప్స్ వస్తాయి మీకు. మీరు మీ మాస్టర్స్ డిగ్రీని 2 yearsలో మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు వితౌట్ ఫీతో అనమాట. సో నా అడ్వైస్ అయితే ఇది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అయినట్టు అనిపిస్తే మీకు ఏమైనా యూజ్ అయినట్టు అనిపిస్తే ఈ ఇన్ఫర్మేషన్లో, సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ అని అయితే కింద ఒక కామెంట్ అయినా చేయండి. ఎవరికి యూజ్ అవుతుందో నాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకైతే యూజ్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకైతే హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే చాలా పెడతాను. సో ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే మీకైతే ఆటోమేటిక్గా నోటిఫై అయిపోతుంది నేను పెట్టగానే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.